హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు వీడియోలో అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం రెసిపీ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. దసరా నవరాత్రులలో రెండవ రోజు సెప్టెంబర్ 23వ తేదీ శ్రీజ శుద్ధ విధి నాడు త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తాము. ఈ రోజున మనకు అమ్మవారు ఆరెంజ్ రంగు చీరలో దర్శనమిస్తారు. ఇంకా అమ్మవారిని తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ పూజించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం. ఈ కొబ్బరి అన్నం ప్రసాదాన్ని సులభమైన పద్ధతిలో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయ కొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి కూర కోసం కొన్ని ముక్కలను తీసుకొని వేరే బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన కొబ్బరి ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బాగా మెత్తగా నలిగిన తర్వాతని మరొక గ్లాసు నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకా మెత్తగా కూడా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కొబ్బరి పాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతని ఒక ఫిల్టర్ పెట్టుకొని ఒక గిన్నెలోకి మొత్తం కొబ్బరి పాలన్నీ కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఒక స్పూన్తో ఈ కొబ్బరినంతని ఇలా ప్రెస్ చేస్తే మొత్తం పాలన్నీ కూడా వచ్చేస్తాయి. కొబ్బరి పాలన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వేరే గిన్నెలోని ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని బాగా 2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఈ బియ్యంలో మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి పాలని కొలుచుకొని వేసుకోవాలి. ఒక గ్లాసుకి 2.5 గ్లాసులు చొప్పున వేస్తున్నాను. 2.5 గ్లాసులు అంటే మొత్తం 5 గ్లాసుల పాలు వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని రైస్ కుక్కర్లో పెడుతున్నాను. 10 నిమిషాలు అయ్యాక ఆవిరంతా పోయాక అన్నం బయటకు తీసుకొని బాగా ఫ్యాన్ కింద బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి అన్నంకి పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి మూకుట్లోని ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక చిన్న బౌల్తోని శనగపలుకులు వేస్తున్నాను. పల్లీలు వేసుకుని ఇవి కొంచెం బాగా ఎర్రగా వేయించుకోవాలి. శనగపలుకులు బాగా సగం వరకు ఎర్రగా వేగాలి. వేగిన తర్వాతని అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు వేసుకున్న తర్వాతని 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా కలుపుకున్న తర్వాతని 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 4-5 మిరపకాయలు ముక్కలుగా చేసి వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాతని పోపు అంతా బాగా ఎర్రగా వేగాక ఇప్పుడు కరివేపాకు కొంచెం వేస్తాను. తర్వాత అల్లం కొంచెం వేస్తాను. అల్లం తరుగు ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం అల్లం తరుగు వేసాను. తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చిమిరపకాయలు వేసాను. ఇవన్నీ కూడా పోపు అంతా కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా కొబ్బరికూరు, ఆ కొబ్బరికూర కూడా వేసేసుకొని కొబ్బరి పచ్చివాసన అంతా పోయేలాగా బాగా ఫ్రై చేయాలి. టేస్ట్ కోసం సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసెస్ రైస్కి నిండుగా 2 స్పూన్స్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాతని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఇదంతా కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇందులోకి జీడిపప్పు బాగుంటుంది కదా, అందుకని మరి కొంచెం జీడిపప్పు వేరేగా ఫ్రై చేసి పోపులో కలుపుతున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అంతా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు అంతటిని కూడా మనం చల్లారి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నం అంతా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిస్తే మొత్తం అన్నం అంతా ఉప్పు కారం అన్నీ పట్టి మంచి టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి అన్నం చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కొబ్బరి అన్నాన్ని మనం ప్రసాదంతో పాటుగాను లంచ్గానైనా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా సరే సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రసాదాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని శక్తి స్వరూపిణి అయిన శ్రీ గాయత్రీదేవికి నైవేద్యంగా పెడదాము. ఈ కొబ్బరన్నం ప్రసాదం రెసిపీని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ సెక్షన్లోని నాతో షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.